Welcome to my channel, Swarna Explorer. So this video is exclusively for coming batch B to 4. First of all, I congratulate all of you for getting admission in Adjuketi Bashar. సో మనకి కొంచెం థింగ్స్ అర్థం కావు కదా, కొన్ని థింగ్స్ గైడెన్స్ లేక తెలియక. సో నాకు తెలిసింది ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ. మీ B to 4 జూనియర్స్ ఎవరైనా ఉంటే షేర్ విత్ దెమ్, ఇట్ మే బీ హెల్ప్ఫుల్. సో మరి ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ నేను ఆర్జుకేటీ ఎలా ఉంటుంది, ఆర్జుకేటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐ వాంట్ టు గివ్ ఏ రఫ్ ఐడియా టు యూ గైస్. సో ఫస్ట్ AB1, AB2, AB3 అకాడమిక్ బ్లాక్ 1, 2, 3. అకాడమిక్ బ్లాక్ 1లో P1, P2 వాళ్ళకి క్లాసెస్ అవుతాయి. అకాడమిక్ బ్లాక్ 2లో ఇంజనీరింగ్ బీటెక్ వాళ్ళకి క్లాసెస్ అవుతాయి. అండ్ AB3లో అవుట్ పాస్ డిస్ట్రిబ్యూషన్ కానీ, కాన్ఫరెన్స్ హాల్ మీట్స్ కానీ, స్కాలర్షిప్ రిలేటెడ్. సో ఇది AB3లో ఉంటుంది అనమాట. హాస్టల్స్, గర్ల్స్కి 3 హాస్టల్స్ అండ్ బాయ్స్కి 2 హాస్టల్స్ ఉన్నాయి. MBH ఈజ్ నాట్ ఇన్ యూజ్ కరెంట్లీ. సో గర్ల్స్కి SGH, GGH అండ్ YGH ఉంది. SGH ఈజ్ ఫర్ P1. కొంతమంది P1 9.8 వాళ్ళని దే అలాట్ దేర్. GGHలో P1, P2, YGHలో బీటెక్ వాళ్ళు ఉంటారు. అండ్ బాయ్స్కి KBH అండ్ GBH, కృష్ణ బాయ్స్ హాస్టల్ ఫర్ PUC, గోదావరి బాయ్స్ హాస్టల్ ఫర్ ఇంజనీరింగ్ అనమాట. థర్డ్ ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ బ్లాక్స్. బీటెక్ వాళ్ళకి ఫ్రమ్ E2 ఆన్వర్డ్స్ ఈచ్ 2 బ్రాంచెస్ కలిపి సిమిలర్గా ఒక బ్లాక్ ఉంటుంది. లైక్ సివిల్ మెకానిక్కి ఎంట్రన్స్ దగ్గర ఒక బ్లాక్, అండ్ CSC EC వాళ్ళకి మార్ట్ వెనక సైడ్, ట్రిపుల్ E వాళ్ళకి మార్ట్ ముందు సైడు, అండ్ కొంచెం వెనకాల హ్యుమానిటీస్ సైడ్ MME అండ్ కెమికల్ వాళ్ళకి సపరేట్ బ్లాక్. సో ఇవి బ్లాక్స్ అనమాట. నెక్స్ట్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ SAC, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్. సో వెన్ ఎవర్ ఐ గెట్ ఫ్రీ టైమ్ ఐ గో దేర్, ఐ ఎంజాయ్ మై సెల్ఫ్ బీయింగ్ ఇన్ SAC. మనకి SACలో బ్యాడ్మింటన్ కోర్ట్, చెస్ అండ్ క్యారమ్స్ కోర్ట్, టేబుల్ టెన్నిస్, కబడ్డీ కోర్ట్, స్టూడెంట్ యాక్టివిటీస్ కోసం ఆడిటోరియం, అండ్ వీణా ఇంట్రెస్టెడ్ ఉంటే వీణా, యువర్ ఫిట్నెస్ ఫ్రీజ్ అయితే ఫర్ దెమ్ జిమ్ ఆల్సో ఉన్నాయి. బాయ్స్కి ఒక జిమ్, గర్ల్స్కి ఒక జిమ్. అండ్ యూ లిటరలీ గో దేర్, you will find a new world. I enjoy myself being in SAC, enjoying with my friends. నాకు ఎక్కువ క్లాసెస్ కన్నా SAC పోవడమే ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి మార్ట్లో మనకి ఫుడ్ ఐటమ్స్, బుక్స్, స్టేషనరీ స్టఫ్, కూల్ డ్రింక్స్, స్నాక్స్ ఇట్లా అన్నీ దొరుకుతాయి. మీకు ఫుడ్ నచ్చకపోతే వెళ్ళి కొనుక్కొని తినండి, బట్ డోంట్ బి దేర్ ఆల్ ద టైమ్స్. నెక్స్ట్ లైబ్రరీస్. మన క్యాంపస్లో 2 లైబ్రరీస్ ఉన్నాయి, నార్మల్ లైబ్రరీ అండ్ డిజిటల్ లైబ్రరీ. డిజిటల్ లైబ్రరీ AB3 పైన ఉంటుంది. సో యూ కెన్ గో దేర్ అండ్ ఆన్లైన్లో క్లాసెస్ వినొచ్చు. అండ్ నార్మల్ లైబ్రరీలో మీరు చదువుకోవచ్చు. నెక్స్ట్ హాస్పిటల్. మన క్యాంపస్లో హాస్పిటల్ విత్ అంబులెన్స్ ఫెసిలిటీ కూడా ఉంది. ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోతే యూ కెన్ కాల్ అంబులెన్స్ అండ్ యూ కెన్ గో టు హాస్పిటల్ టు. నెక్స్ట్ మెస్. మన క్యాంపస్లో 3 ఉన్నాయి. ఫస్ట్ ఓల్డ్ మెస్ ఫర్ P1, P2 బాయ్స్, న్యూ మెస్ ఫర్ P1, P2 గర్ల్స్, అండ్ బీటెక్ వాళ్ళకి 4 ఉంటాయి. E1, E2 గర్ల్స్కి సపరేట్, E3, E4 గర్ల్స్కి సపరేట్, అండ్ బాయ్స్ కూడా అట్లానే, బట్ అది ఒకటే దగ్గర ఉంటుంది లైన్లో. ఇప్పుడు థింగ్స్ మీరు ఏమేమి తెచ్చుకోవాలంటే 10 ప్లెయిన్ వైట్ నోట్బుక్స్, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ బి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇవి టెక్స్ట్ బుక్స్ తెచ్చుకోండి. IT అండ్ బయోసైన్స్ యూ కెన్ గెట్ దెమ్ ఫ్రమ్ లైబ్రరీ. మ్యాట్రెస్, పిల్లో, బ్లాంకెట్ మస్ట్ అండ్ షుడ్, అండ్ 2 పేర్ ఆఫ్ స్లిప్పర్స్, 4 to 5 ఫార్మల్ డ్రెస్సెస్ అండ్ 2-3 నైట్ డ్రెస్సెస్, అండ్ హాస్టల్ రిలేటెడ్ స్టఫ్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది హాస్టల్కి ఏమేమి కావాలో, బకెట్స్, మగ్ etc. So you can also bring them. And phone, it's mandatory. Phone క్లాస్లో యూజ్ చేయకండి అంతే. ఇప్పుడు మీరు అందరూ చాలా క్యూరియస్గా ఉన్నారు కదా, క్యాంపస్లో ఎట్లా ఉంటుంది, ఏం జరుగుతుందని. సో ఐ వాంట్ టు గివ్ ఎ రఫ్ ఐడియా అబౌట్ దాట్. ఫస్ట్ మీరు హాస్టల్కి వెళ్తారు కదా, నెక్స్ట్ డే నుండి 5 o'clockకి గ్రౌండ్ ఉంటుంది. PT మ్యామ్స్ గర్ల్స్కి, PT సర్స్ బాయ్స్కి వచ్చి లేపి గ్రౌండ్కి తీసుకెళ్ళి 5:30 to 7 ఐ గెస్ 6:37 వరకు యోగా, ఎక్సర్సైజ్, మెడిటేషన్ అవన్నీ చేపిస్తారు. నెక్స్ట్ అది అయిపోయాక మీరు రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి
మెస్లో తిని ఫస్ట్ 1 వీక్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్. ఓరియంటేషన్లో మీకు క్యాంపస్ గురించి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఈచ్ బ్రాంచ్ గురించి, P1 P2 గురించి, ఎగ్జామినేషన్ సెషన్, ఈవెంట్స్ గురించి ఎవ్రీథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓరియంటేషన్ అయిపోయిన తర్వాత మీకు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. 9 to 1 క్లాసెస్, 1 to 2 లంచ్, 2 to 5 మళ్ళీ క్లాసెస్, 8 to 10 స్టడీ అవర్స్. స్టడీ అవర్స్లో పెండింగ్ వర్క్స్, అసైన్మెంట్స్ ఏమైనా ఉంటే మీరు రాసుకోవచ్చు. నౌ మోస్ట్ వాంటెడ్ అకాడమిక్స్ ఆర్జికేటీలో ఎలా ఉంటాయంటే P1 P2. సో ఫస్ట్ P1లో తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ బి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఐటీ అండ్ బయోసైన్స్ ఉంటాయి. అండ్ P2లో వచ్చేసి ఒక బయోసైన్స్ ఒకటి ఉండదు. అండ్ క్లాస్ టైమింగ్స్ వచ్చేసి 9 to 5, మధ్యలో 1 to 2 లంచ్ బ్రేక్. వీక్లీ మీ టైం టేబుల్ని బట్టి, మీ షెడ్యూల్ని బట్టి మీ క్లాస్కి వీక్లో ఒకసారి 2 to 5 ఏదైనా డే ఫ్రమ్ మండే టు సాటర్డే ల్యాబ్ ఉంటుంది. అండ్ ల్యాబ్కి 2 రికార్డ్స్, 2 అబ్జర్వేషన్ నోట్స్ కావాలి. బయట కాలేజెస్కి ఆర్జుకేటీకి P1 P2 సిలబస్ మొత్తం సేమే, బట్ ఎక్స్ట్రాగా ఐటీ అండ్ బయోసైన్స్ యాడ్ అవుతాయి P1లో. అండ్ P2లో ఒక ఐటీ ఒకటే ఉంటుంది. అండ్ హాలిడేస్ బయట వాళ్ళకి మనకి సింక్ ఉండదు బ్రో. ఎట్లా అంటే మనకి లేట్గా స్టార్ట్ అవుతుంది అకాడమిక్ ఇయర్ అండ్ కొంచెం లేట్గా ఎండ్ అవుతుంది. అండ్ హాలిడేస్ కూడా చాలా రేర్గా ఇస్తారు. మోస్ట్లీ P2 తర్వాతనే విల్ గెట్ అరౌండ్ 2 months 3 months హాలిడేస్. మిగతా టైమ్స్లో కష్టం. యా 75% అటెండెన్స్ అయితే మ్యాండేటరీ, ఎందుకంటే ఎగ్జామ్ రాయడానికి. మీరు ఎవ్రీ ఈవెంట్ అటెండ్ అవుతా మా ఇంట్లో చిన్నదైనా అని అట్లా చూసుకోకండి, ఎందుకంటే మీ అటెండెన్స్ చాలా మ్యాండేటరీ. చాలామంది అటెండెన్స్ లేక కూడా ఎగ్జామ్స్ రాయలేకపోతారు. చెప్పడం మర్చిపోయినా పార్ట్ ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్లాసెస్ కౌన్సిలింగ్ క్లాసెస్ ఉంటాయి P1 P2 వాళ్ళకి వీక్లో వన్స్ టు ట్రైన్ అవర్ మెంటల్ హెల్త్. P1 P2లో మనకి 5 క్యాట్ ఎగ్జామ్స్ ఉంటాయి. క్యాట్ ఎగ్జామ్స్ అంటే మిడ్ ఎగ్జామ్స్ అనుకోండి. అండ్ ఈ 5లో బెస్ట్ ఆఫ్ 3 తీసుకొని యావరేజ్ చేసి EST ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్లో యాడ్ చేస్తారనమాట. సో ఇవి మనకి బయట ఎట్లా అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్స్ అన్నీ కంప్లీట్ అవ్వాలి. బట్ ఆర్జుకేటీలో లాస్ట్కి 1 లెసన్ ఆర్ 2 లెసన్స్ కాకపోతే ఎవ్రీ క్లాస్కి, సో అది ESTలో రాదు ఎగ్జామ్. అండ్ ఇక్కడ వరకు అయితే ఫ్యాకల్టీ మనకు చెప్తారో అక్కడ వరకు ఎగ్జామ్స్లో వస్తుంది. నెక్స్ట్ గైడ్స్ అయితే నేను ప్రిఫర్ చేయను, అది మీ ఇష్టం. ఇఫ్ యూ వాంట్ తెచ్చుకోండి. అండ్ ఫ్యాకల్టీ గురించి, సో ఫ్యాకల్టీ అందరూ బాగానే చెప్తారు బికాజ్ దే ఆర్ వెరీ క్వాలిఫైడ్. అండ్ బ్రో, మనం ఒక హోటల్ వెళ్తేనే ఒక డిష్ మనకు నచ్చితే ఇంకొక మన ఫ్రెండ్కి నచ్చదు. అట్లాంటిది అంత 1000 మెంబర్స్కి ఫ్యాకల్టీస్ చెప్తే ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలని రూల్ లేదు. మీకు అర్థం అవ్వకపోతే యూ కెన్ గో త్రూ డౌట్నట్ ఆర్ యూట్యూబ్ ఆర్ ఎనీ అదర్ సోర్సెస్. మోస్ట్ రిక్వెస్టెడ్ వన్ అబౌట్ ఫుడ్ అయితే యావరేజ్గా ఉంటుంది. వర్స్ట్ అని చెప్పలేను, బెస్ట్ అని చెప్పలేను. డైలీ కర్డ్ అండ్ సాంబార్ అయితే ఖచ్చితంగా ఉంటుంది లంచ్లో, డిన్నర్లో. ఎవ్రీడే మార్నింగ్ 7 to 8 బ్రేక్ఫాస్ట్ అండ్ 1 to 2 లంచ్, 5 to 5:30 స్నాక్స్, 8 to 9:30 డిన్నర్ ఉంటుంది. డే బట్టి మనకి వేరియేషన్స్ ఉంటాయన్నమాట ఫుడ్లో. ఐ వాంట్ టు షేర్ అబౌట్ క్లబ్స్. ఆర్జీకేట్లో మనకి ఈసెల్, ఎన్ఎస్ఎస్ అండ్ హోప్ హౌస్ ఉంటాయి, మెయిన్గా ఈ 3. అండ్ మెనీ అదర్ లైక్ డాన్సింగ్ క్లబ్, సింగింగ్ క్లబ్. బట్ ఈ 3లో ఏంటంటే ఈసెల్ ఎంటర్ప్రినర్షిప్ రిలేటెడ్, మీ స్టార్టప్కి హెల్ప్ చేస్తుంది, ఈవెంట్స్ అటెండ్ అవ్వడం అట్లా, అది బీటెక్లో. అండ్ ఎన్ఎస్ఎస్ వచ్చేసి క్లీనింగ్ మోటో అనమాట, ఫుడ్ గురించి అవేర్నెస్ ఇవ్వడం, క్లీన్లీనెస్, స్వచ్ఛ క్యాంపస్ అని చెప్పి ఇట్లా యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు వీకెండ్స్. అండ్ హోప్ హౌస్ వచ్చేసి మనకి ఫన్ ఇస్తూ ఇయర్లీ 2-3 టైమ్స్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. ఆ ఈవెంట్స్ నుండి వచ్చిన రెవెన్యూని వాళ్ళు ఒక మంచి వేలో యూజ్ చేసి నీడీ పీపుల్ ఉంటారు కదా, ఇప్పుడు సపోజ్ లైక్ స్టూడెంట్స్ కొంతమంది ఫినాన్షియల్గా స్టేబుల్గా ఉండలేరు, వాళ్ళు హాస్పిటలైజ్ అయినారు, వాళ్ళకి హెల్ప్ కావాలి కొంచెం మనీ. సో హోప్ హౌస్ ఏం చేస్తుంది, 1-2 lakhs వాళ్ళు జనరేట్ చేసిన రెవెన్యూ నుండి ఇస్తుంది అనమాట, విత్ ప్రూఫ్స్. కొత్త ఫ్రెండ్స్ అవుతారు, రూమ్మేట్స్, క్లాసెస్లో ఫ్రెండ్స్,
యుల్ ఎంజాయ్ ఎవ్రీ సింగిల్ మూమెంట్. చెప్తున్నా కదా, ఫస్ట్ ఇయర్ అస్సలు నచ్చదు. ఎప్పుడెప్పుడు ఇంటికి పోదామా, పేరెంట్స్కి కాల్ చేసి అబ్బా నాకు ఇక్కడ ఉండబుద్ధి అవ్వట్లేదు, నాకు ఏడుపు వస్తుంది, వచ్చేస్తా అని ఫస్ట్ ఇయర్ మొత్తం అదే ఫీల్లో ఉంటారు. వన్స్ యూ ఎంటర్ సెకండ్ ఇయర్ మీ మైండ్ సెట్టే మారిపోతుంది కంప్లీట్గా. ఎందుకంటే అంతే ఇక అది ఆర్జుకేట్ చేసే మ్యాజిక్. ఐ జస్ట్ వాంట్ షేర్, ఎక్స్ప్లోర్ every single corner, express every single moment, and enjoy every single thing.